పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 25వ వార్షికోత్సవం సందర్భంగా కుంభాభిషేకం సంప్రోక్ష కార్యక్రమానికి షాద్నగర్ మాజీ శాసన సభ్యుడు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు మెంబర్ బక్కని నరసింహులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అనురాగం, ఆప్యాయత, సత్సంబంధాల అవసరం ఉందని సూచించి స్వార్థంతో కూడిన సమాజం నుంచి బయటపడాలని కోరారు. దేవస్థానంలో జరిగే ఈ కార్యక్రమాలు మనుషుల మధ్య సాన్నిహిత్యానికి మార్గం కావాలని ఆయన భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ టీడీడీ బోర్డు మెంబర్ బక్కని నరసింహులు గారి యొక్క మాటలోనే పూర్తి వివరాలు విందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్. వెంకటేశ్వర స్వామి దేవాలయం రాజా సవై వెంకటరెడ్డి అంటే వనపర్తి సంస్థానాధీశుడు బహిర్గోపాలరావు దత్తపుత్రుడు 1692 నుంచి 1719 మధ్య కాలంలో నిర్మించిన దేవాలయం. ఈ దేవాలయం ఆ రాజుల కాలంలో పురోభివృద్ధి చెంది నడుస్తుండగా హైదరాబాద్ సుబేదార్ ముబారిజ్ ఖాన్ కు ఆయనకు 3 రోజుల యుద్ధం 1719లో జరిగినప్పుడు ఆ రాజు యుద్ధంలో మరణిస్తాడు. మరణించిన తర్వాత ఇది వనపర్తి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. అంటే ఇతరత్ర అంటే సామాన్యుడి దగ్గరికి ఎమ్మెల్యేల వరకు అందరు కూడా దీంట్లో తోడ్పాటు, రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం అనకుండా అందరు కూడా అన్నదమ్ముల వల్ల కలిసి ఉండి అభివృద్ధి చేయడం జరిగింది. అందుకొరకు రేపు పూర్ణాహుతి తర్వాత రాత్రి 5 నుంచి 8 ఆ ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. అందువల్ల మరి ఆధ్యాత్మిక పురోవృద్ధి నేటి సమాజంలో తగ్గింది. తల్లిదండ్రులకు అన్నం పెట్టే పరిస్థితి లేదు. అన్నదమ్ములు తగవుల కొరకు కొట్లాడు, పెన్షన్ కొరకు తల్లిని తండ్రిని చంపే రోజులు వచ్చినాయి. కాబట్టి మనందరికి కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రతి వ్యక్తిలో అది అభివృద్ధి చెందాలి. కూడా రాబోయే కాలం కొరకు వాళ్ళు మనకు దృష్టాంతంగా కొన్ని కార్యక్రమాలు చేశారు. మనం కూడా ఆ విధంగా నేర్చుకోవాలి. నమస్కారం. ఇది సంగతి. ఇప్పుడు సార్ చెప్పినట్లుగా రేపు కుంభాభిషేకానికి శ్రీకారం చుడుతున్నారు. మొత్తం ఏమున్నాయో కార్యక్రమాలకి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మనుషుల్లో ఆప్యాయత, అనురాగాలు, మానవత విలువలు కోల్పోతున్న ఈ తరంలో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే అది ఒక మంచి నాంతికి పడుతుందనేసి ఆయన నరసింహ గారు. రంగారెడ్డి పాటు మీసాల శ్రీనివాసరావు, ఏమంటివి.